సో కపుల్ ఫ్రెండ్లీ అంటూ మన ముందుకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా వస్తున్నారు. వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది అనిపిస్తుంది. సో లెట్స్ బిగిన్. హలో టు ద కపుల్, అంటే ఆన్ స్క్రీన్ కపుల్. ఈరోజు మనం చక్కగా ఒక డిఫరెంట్ అంబియన్స్లో అయితే కూర్చున్నాం కాబట్టి సరదాగా లవ్ స్టోరీస్, మీ లవ్ స్టోరీస్ మీ నుంచి రాబట్టాలని నాకు ఆల్రెడీ బోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎవరు? ఫ్యాన్స్ నుంచి, ఆడియన్స్ నుంచి. సో వాళ్ళు అడగాలనుకున్నవన్నీ అడగడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం? రిలేషన్షిప్స్ గురించి చాలా మందికి చాలా డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా అయితే ఇట్స్ ఫుల్ ఆఫ్ సజెషన్స్, ఫుల్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ రిలేషన్షిప్స్. కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్షిప్ యూ హ్యాడ్ ఇన్ యువర్ లైఫ్? అయ్యో, చాలా స్మార్ట్ గా తిప్పేశారు. I think the relationships you have in school are the best and kada innocent pure childhood love anedi nothing compares to that. How are you so diplomatically correct? To learn from you. Like you come prepared or what? Then diplomacy kaadu idi, nijaayati. Amma. ఇంకా వాళ్ళతోటి మనం ఆన్సర్స్ అసలు పోటీ పడలేము. గోల్ ఏంటంటే మానస తోటి డిప్లొమాటిక్ గా కరెక్ట్ కానీ ఆన్సర్ ఒక్కడే చెప్పించండి. కానీ అది నిజమే అనిపిస్తుంది కదా వింటూ ఉంటే. అంత కన్విన్సింగ్ గా చెప్తుంది కాబట్టి అది టాలెంటే, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ గోల్ ఏంటంటే ఒక్కటన ఒఫెన్సివ్ గా చూద్దాం, ఎవరో నలుగురు హర్ట్ అయ్యేలాగా. అయ్యో, మంచి ట్రోల్ మీటర్ మానస దగ్గర లాగాలి మనం ఈరోజు. ట్రై చేద్దాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. బట్ లవ్ గురించి మాట్లాడుతాం కాబట్టి దట్స్ ది బెస్ట్ అండి. I have these warm memories of. బట్ నాకు దీని ఫాలో అప్ క్వశ్చన్ ఏంటి తెలుసా? రిలేషన్షిప్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని. బట్ స్కూల్ రిలేషన్షిప్ అంటే వి కెనాట్ కాల్ ఇట్ రిలేషన్షిప్ కదా. స్కూల్ టైంలో ఇట్స్ మోస్ట్ లైక్ సమ్ క్రష్ ఆర్ సంథింగ్ మేబీ. సో దాని నుంచి ఏం నేర్చుకున్నారు అని అడగచ్చా? ఐ థింక్ ఆ ఇన్నసెన్స్ అనేది ఎప్పుడు ఉండాలండి. మనం ఎంత పెద్దగా అయినా ఐ ఫీల్ లైక్ దట్ అరే నేను నేర్చుకోలేదు, నువ్వు నేర్చుకున్నా. ఆయన ఆన్సర్స్ నేర్చుకుంటున్నారు. ఎలా నేర్చుకోవాలి? నేను నాకున్న నోటిదూలకి ఎక్కడో దొరికిపోతున్నాను కదా, నేర్చుకోవాలి. కామ్ పాయిజ్ అంటే అసలు ఏంటి, అసలు అంత గ్రేస్ అనేది అసలు మామూలు విషయం కాదు కదా. సో ఇన్నోసెన్స్ నేర్చుకోవాలి. మనలో ఉన్న చైల్డ్ ని ఎప్పటికీ అలా జాగ్రత్తగా చూసుకుంటూ మన చుట్టుపక్కన ఉన్న లవ్డ్ వన్స్ ని లవ్ చేయాలి అని నా నమ్మకం. బికాజ్ యాజ్ వి గ్రో ఓల్డర్ ఐ ఫీల్ లైక్ అది మర్చిపోతూ ఉంటాము. స్ట్రెస్ గురించి కానీ, హార్ట్ బ్రేక్స్ కానీ. ఐ ఫీల్ లైక్ ద ఓల్డర్ వి గెట్, అప్పుడప్పుడు మనం ఒక స్ట్రాంగ్ షెల్ అనేది కట్టేసుకుంటాము, రైట్? అండ్ ఆ స్ట్రాంగ్ షెల్తో పాటు ఎప్పుడు మనలో ఉన్న చైల్డ్ని నర్చర్ చేయాలని నా నమ్మకం. మీరు స్మార్ట్ గా తప్పించుకుంటున్నారు కానీ మీ ఆన్సర్ చెప్పండి. అదే మరి మీ ఆన్సర్ చెప్పండి. బెస్ట్ రిలేషన్షిప్ క్రింజ్ కావాలా లేకపోతే మాకు క్రింజ్ కంటెంట్ కావాలా లేకపోతే వైరల్ కంటెంట్ కావాలి? అది క్రింజ్ ఇస్తారా ఏస్తారా మీ ఇష్టం. ఓ మై గాడ్, వైరల్ కంటెంట్ కావాలా? బెస్ట్ రిలేషన్షిప్ ఏంటంటే పేర్లు ఎట్లా చెప్తా ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు కదా లైఫ్ లో. ఓకే, పేర్లు చెప్పొద్దు మాకు. పేర్లు ఎందుకు? అవును, అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం లో లేదా ఆ రిలేషన్షిప్ ఎలా ఉండింది? వాట్ వాజ్ యువర్ The relationship as a whole was a beautiful experience. I got to learn so much from them. చాలు వద్దా కదా? నువ్వు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటి కాదు. అట్లీస్ట్ తను డిస్క్రైబ్ చేశారు, మీరు టెంప్లేట్ ఇస్తున్నారు తెలుసా? అక్కడ డెప్త్ లేదు. మీరు మరి టెంప్లేట్ ఆన్సర్లు ఇచ్చారు. బేసిక్ గా గడ్డాలు మీసాలు వేసుకొని చెప్తే వర్కౌట్ అవ్వాలి ఇలాంటివి. మీకు అర్థం అవుతుందా? అది మ్యాటర్. అందుకే తను స్కూల్ కి వెళ్ళిపోయింది చూసారా? తను స్కూల్ కి వెళ్ళిపోయింది. నేను స్కూల్ కి వెళ్ళాను. ఏం నేర్చుకో, నేను కూడా ఆలోచిస్తున్నాను స్కూల్లో ఏమన్నా ఉన్నాయంటే. స్కూల్లో మనము ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నా చైల్డ్హుడ్ రిలేషన్షిప్స్ లో టెల్ యూ వాట్ వాస్ ద బెస్ట్ పార్ట్స్. ఐ రిమెంబర్ మా చైల్డ్హుడ్ క్రష్ కి చదవడం అంటే పిచ్చి. సో వీ యూస్ టు డిస్కస్ అ లాట్ అబౌట్ బుక్స్. హ్యారీ పాటర్ కానీ, పర్సీ జాక్సన్ కానీ. నాకంత ఉండేది కాదు. బట్ ఐ రిమెంబర్ దిస్ మూమెంట్ వేర్ బుక్స్ అలా exchange చేస్తూ ఉంటే, you know, there's that light brush of fingers. That was the most beautiful part. About growing together and exchanging ideas and stories. I think together. You కథలు చెప్తుంది, మీరు వినేస్తారు. No, seriously. Best part అండి. నాకు మానస యాక్చువల్లీ సినిమాకి చాలా కనెక్టెడ్ గా, రిలేటెడ్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బికాజ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ అసలు ఆ సాంగ్ ఏదైతే నాలోనే
ఆ సాంగ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద మూమెంట్. అంటే అలా మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం, యువర్ ఎక్స్ప్రెషన్స్. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ మాంటేజెస్ కాదు, మాకు తెలియకుండానే ఒక 2 minutes సాంగ్ అయిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఇమోషన్ అండ్ మూమెంట్స్ కదా. ఐ థింక్ షీస్ అది గుర్తు చేస్తున్నారని సో మీ అనిపించింది. బెస్ట్ పార్ట్ కూడా మాకు చెప్తే. ఇక్కడ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, అక్కడ మీకు అర్థం కావట్లేదు సార్. మీరే చెప్పాలి ఇక్కడ. కైవల్యని నాకు స్కూల్లో పేరు చెప్తే కానీ చెప్పలేరా మీరు? అది చెప్పేసాను ఇక మీరు అది అట్లీస్ట్ అదే ఎక్కడుందో ఏంటో అదే అదే నాకు కనెక్ట్ అయ్యి ఓకే సరే ఫీల్ చెప్పండి. అవుద్దేమో. ఓకే చెప్పండి. యా సేమ్ అపార్ట్మెంట్ లో కూడా ఉండేవాళ్ళం. ఓ నాకు చాలా ఇష్టం అది. ఏమైందో వర్కౌట్ అవ్వలేదు తర్వాత. ఓకే. బట్ బెస్ట్ పార్ట్ ఏంటి? ఏది బెస్ట్ పార్ట్ మీకు బెస్ట్ ఇప్పుడు- పార్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు- ఒకటే అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల స్కూల్ కలిసి వెళ్ళేవాళ్ళం, తిరిగి వచ్చేవాళ్ళం. ఓకే. అంటే చాలా టైం స్పెండ్ చేసే అంటే ఆపర్చునిటీ ఓకే దొరికింది. ఓకే బస్సు, ఓకే ఆటో. చాలా ఎన్రిచింగ్. ఒకటే ఆటో యాక్చువల్లీ నా ఆటోనా ఆటోలో ఏది? అదేం లేదు. ఆ ఓ ఇక్కడ సో ఇక్కడ ఇండియాలో చదువుకున్నప్పుడు బేసిక్ ఏంటి చిన్నప్పుడు స్కూల్లో నేను అంటుంది ఎడ్యుకేట్ మీ అండి కాదే చెప్పండి. నువ్వు మలేషియాలో చదువుకున్నావు కదా అని అంటున్నా నేను. అవునవును సార్ చెప్పండి ఏం చేసేవారు స్కూల్లో? వెళ్ళి ఆటోలో ఒక ఆటోలు అవును, ఉండేవా, ఆటోలో. ఆటోలు బుక్ అవును, చేసుకునే వాళ్ళ. అవును. ఈ ఆటో ఈ 4 పిల్లల్ని ఎక్కించుకొని ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేది. అవును, ఆ ఆటోలో తిరిగేవాళ్ళం. అది షేరింగ్. Yeah. స్కూల్ Beautiful. షేరింగ్ కిడ్స్. అవును. ఎస్. ఇప్పుడు దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ షిప్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ రిలేషన్షిప్ని జనరేషన్కి చూసే విధానం మారిపోతుంది అని మనం వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ, సో ఇద్దరు సమ్ కెరియర్, మీరైతే ఇంకా అసలు నా లైఫ్ ఏంటో అన్నట్టుగా ఉన్నారు మీ క్యారెక్టర్. సో తను చాలా కెరియర్ ఓరియంటెడ్గా స్టూడియస్గా కనిపిస్తుంది, లైక్ మానస కదా. సో ఈ రిలేషన్షిప్ని ఏ జనరేషన్ ఆర్ ఎలాంటి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఒక బేసిక్ ఎమోషన్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి ఎందుకు కనెక్ట్ అవుద్ది అంటే అది గ్యారంటీ కనెక్ట్ అవుద్ది. నేను ఎందుకంటే మోస్ట్ సర్ఫేస్ లెవెల్గా ఇలాంటోడికి ఇలాంటి అమ్మాయి ఎలా పడిందిరా అనేది కామన్ ఎమోషన్. ఓకే. ఇది ఎవరన్నా కనెక్ట్ అవుతారు. ఇది మోస్ట్ సర్ఫేస్ లెవెల్. డీపర్ గా వెళ్తే సీరియస్ ఆన్సర్లు వస్తాయి. సినిమాలో ఆబ్వియస్ గా రిలేషన్షిప్ చాలా డెప్త్ ఉన్న రిలేషన్షిప్ వాళ్ళు. అవును అవును. అది నాకు తెలిసి అసలు యూత్ అండ్ ఫ్యామిలీస్ alike will connect to it because we all have that. మన లైఫ్ లో పర్సన్ ఎంటర్ అవడం, ఆ పర్సన్ మన లైఫ్ ని మార్చడం అనేది కూడా కామన్ ఎమోషన్. అవును అవును. అండ్ మిత్ర శివ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్, శివ మిత్ర లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యేది. సో ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఈ 2 క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లు కాదబ్బా. యాక్చువల్గా నేను ఐ వాజ్ జస్ట్ సేయింగ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ లేదు. దీస్ 2 ఆర్ వెరీ రియల్ పీపుల్. అవును. వీళ్ళతో మీరు జర్నీ చేస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే హీరో హీరోయిన్ అన్న కాన్సెప్ట్ లేదు సినిమా. దీస్ బోత్ ఆర్ రియల్ పీపుల్, దే ఆర్ రియల్ క్యారెక్టర్ శివ అండ్ మిత్ర. అండ్ ఐ హోప్ దట్ దే విల్ బి రియలీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. ఈయనేమో ఆ డెసిషన్లతోనే పాపం లైఫ్ అంతా. లేదు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. మిత్ర కోసం ఆన్సర్ చేస్తారా? మిత్ర కోసం, శివ కోసం మిత్ర ఆన్సర్ చేయనివ్వండి, నేను చెప్తాను. మీకు అలా లేదు అనిపించలేదా? నాకు చెప్పాలంది. చెప్పండి ప్లీజ్. మిత్రకి మానసాక కెరియర్ ఓరియంటెడ్ అనే ఆస్పెక్ట్, ప్రొఫెషనాలిటీ, అవును ఇవన్నీ మానసాల మిత్రలో కామన్. లైక్ అవును. క్యారెక్టర్స్ 2 నాకు తెలిసి అయితే వాళ్ళ యాటిట్యూడ్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎనర్జీ లెవెల్స్ వెరీ వెరీ డిఫరెంట్. హౌ ఎందుకంటే తనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మందికి తెలియదు. ఓహో. అది ఎంత డీప్ గా ఉంటుంది అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మనకి ఈ స్కెడ్యూల్ జోకేస్తే నెక్స్ట్ స్కెడ్యూల్ అర్థం అవుతుంది. బయట మానస పరిచయం అయితే తను కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతే తన ఎనర్జీ లెవెల్ వేరు, తన ఇంటిమిటేషన్ వేరు. ఓకే. And I think she has an incredible sense of humor. I don't think even Mitra has the kind of sense of humor that Mansa does. So that's a very very different quality. ఒక్కసారి ఈ షెడ్యూల్ లో జోకేస్తే నెక్స్ట్ షెడ్యూల్ కి అర్థం అవుతుంది అన్న డీప్ హ్యూమర్ జోక్ ఒకటి ఏదైనా మాకు చెప్తారా? అలా కాదు, ఇంటర్వ్యూలో ఒక జోక్ వేస్తుంది, మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో అర్థం అవుతుంది. చూసారా మాట్లాడేటప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. అదే రియల్ ఎక్స్పీరియన్స్ అంటే. సరే ఓకే. ఇప్పుడు శివ గురించి తను చెప్పింది కదా, ఇప్పుడు చైల్డ్హుడ్ లవ్ స్టోరీ చెప్పింది కదా, పెద్ద జోక్ అది. నెక్స్ట్ షెడ్యూల్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో సారీ జోక్. నో, ఇప్పుడు మిత్ర అండ్ మానస గురించి తను చెప్పినట్టు శివ అండ్ శోభన్ గురించి మీరు చెప్పాలి. వాళ్ళ టాకింగ్ స్టైల్ అండి. టాకింగ్ స్టైల్ Yeah. ఓకే, సిమిలర్. ఓకే. ఇంకా టాకింగ్ లైక్ హి స్టైల్, సెడ్ ఫస్ట్ లుక్స్ అనగానే మనం ఒప్పుకున్నట్టు టాకింగ్ స్టైల్. ఎట్ అవుద్ది. వాడు నెల్లూరు రోడ్ శివ. ఓహో ఓకే. కాదంట. ఎట్ట కుదురుద్ది? గొంతు. I meant What? గొంతు. గొంతు. గొంతు
ఇట్ హ్యాస్ టు బి సేమ్ కదా గొంతు. తనే డబ్బింగ్ Yes. చెప్పుకున్నారు. అవును. మీకు అదే అర్థం కావట్లేదు. అది ఈ ఇంటర్వ్యూ చేసిన జోక్, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు అర్థం అవుతుంది. ఓకే, ఐ గాట్ యూ. What do you think, Ray? Shiva and Santosh. నథింగ్ ఐ లైక్ రే, డోంట్ యూ థింక్ సో? అని similarities లేవండి. Actually, డిఫరెన్సెస్ అసలు- అయినా చెప్పొచ్చు. నాట్ ఓన్లీ సిమిలారిటీస్, యూ కెన్ టెల్ ఎనీథింగ్ దట్ డిఫరెన్సెస్ Okay. అయినా పర్లేదు. ఓకే ఓకే, వన్ డిఫరెన్స్ ఇస్ శివాకి ఎప్పుడు ఐబ్రోస్ ఇలా ఉంటాయి అనమాట, ఇలా. రౌండ్. సంతోష్కి ఉండవు. ఓకే, Yeah. చెప్తా అని అంటున్నారు. Yes. మానస. అలాగా ఎస్, తను మిత్ర చెప్తుంది చెప్తా అవును, చెప్తా అని. చెప్తా. మానస ఒకవేళ ఏ విషయాన్ని పోస్ట్ పోన్ చేయాలి, కొంచెం డిలే చేయాలంటే చెప్తా అని ఏ విషయంలో ఎక్కువ అంటారు? ఓవర్ పర్సనల్ క్వశ్చన్స్ అడిగితే చెప్తా. అంటే ముందే నన్ను అడగద్దని వార్న్ చేస్తున్నారా ఏంటి? కదా? చెప్పలే. మీకు కూడా చెప్తా. సిమిలర్ క్వశ్చన్ ఉంది. ఆ. రేపే అని ఉంది ట్రైలర్ లో. శివ రేపే ఆ. అని. సో అలా రేపు అని పోస్ట్ పోన్ చేసే నేను విషయం అసలు పోస్ట్ పోన్ చేయను. నిజమా? అందుకనే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ డిఫరెంట్. ఎనీథింగ్ లైక్ ఫ్రెండ్స్ ఏదన్నా ఒక మన అడిగినా? చేతుల్లో ఉంటే ఇప్పటికిప్పుడు అయిపోలేదు. రేపు Really? పోస్ట్ పోన్, అసలు ప్రొక్రాస్టినేషన్ చాలా తక్కువ మనకి. ఓ యా ఓకే ఓకే తనకు అసలు ఉండదు, మరీ దారుణం. అసలు ప్రొక్రాస్టినేషన్ అనేది మాక్సిమం ఉండదు. ఓకే. Yeah, yeah. జనరల్ గా ప్రతి సినిమా చేస్తున్నప్పుడు లేదా సినిమాలోని కంటెంట్ ద్వారాను కొన్ని టేక్ అవేస్ ప్రతి యాక్టర్ కి ఏదో ఒకటి ఉంటుంది. వర్కింగ్ డేస్ లో కానివ్వండి, కంటెంట్ లో కానివ్వండి. అలాగే మీకు ఏమైనా ఈ సినిమా కంప్లీట్ చేసే టైం కి ఎనీ టేక్ అవేస్ దట్ యు ఆడియన్స్ డిజర్వ్స్ ద డీటెయిలింగ్? ఎఫర్ట్, ఇంటెంట్. ఓకే. కష్టపడాలి, కనపడాలి. సరదాగా ఆడుతూ పాడుతూ సినిమా చేసామంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్ హూ కెన్ డూ దట్ ఎనీమోర్. మనం మంచి కామెడీ సినిమా చేసినా దాని వెనకాల ఒక వర్క్ ఉంటుంది. అవును. అది ఏది కాదు, అది గొప్పలు చెప్పుకోవడానికి కాదు. మ్మ్. టికెట్ కొని ప్రతి ఒక్కరికి ఇచ్చే రెస్పెక్ట్ అది మనం పడే కష్టం. రైట్. సో అంటే మేము ఆర్టిస్టులం కాబట్టి, మ్మ్. మా కోసం మేము సినిమాలోకి వచ్చాం కాబట్టి, మేము చేసే పని మీద కృతజ్ఞతతోటి మేము ఎంజాయ్ చేసామని చెప్తాం. కానీ మ్మ్. బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు వర్క్ హార్డ్ ఆన్ దట్ సెట్. రైట్. ఏమైనా సరే. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ డే మేమిద్దరం కలిసిన చోటు ఒకటి ఉంటుంది ట్రైలర్లో. ఓకే. అది నోటీస్ చేస్తే ఒక గర్ల్స్ హాస్టల్. ఓ, దాని girls బయట- hostel, ఆ దాని gate బయట- దగ్గర ఉన్నది. దాని బయట Okay, షూటింగ్ ఆ. చేస్తున్నాం. డే షూట్ గుర్తుందా? Yeah. డే షూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైము జస్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ పాసింగ్ల కోసం ఆ. మా డైరెక్టర్ ఒక్కొక్కరు తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయించాడు. లిటరలీ పాసింగ్ల కోసం. ఓ. అది ఎవ్వరూ నోటీస్ చేయక్కర్లేదు, ఎవ్వరూ నోటీస్ చేయరు. మ్మ్. ద బ్యాక్గ్రౌండ్ మూవ్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ సీన్, మాక్సిమం ఆఫ్ ద ఫిల్మ్ వాస్ కొరియోగ్రాఫ్. నా సినిమాల్లో నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే. ఒక జెన్యున్ కొరియోగ్రఫీ, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఒక వర్క్ జరిగింది. ముందు మేమిద్దరం కదా మాట్లాడుకునేది, అవును. వెనకాల ఏమైతే ఏంటని ఈజీగా అనుకోవచ్చు. మ్మ్. బట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనిపించిందంటే ఇట్ యాడ్స్ అప్. మ్మ్. బట్ నేను జెన్యున్గా అంత ఎఫర్ట్ ఆ ఫ్రేమ్లో పెట్టకపోతే ఐ థింక్ వీ విల్ డిస్రెస్పెక్ట్ ది ఆడియన్స్. మ్మ్. ఐ కాంట్ డిస్రెస్పెక్ట్ మై ఆడియన్స్ ఎవర్ ఇన్ మై లైఫ్ ఎవర్ అగైన్. మ్మ్. అండ్ ఈ సినిమా నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఒక సినిమా ని చూడండి, థియేటర్కి వచ్చి చూడండి అని అడిగే ఆశ మనకున్నప్పుడు, మ్మ్. అన్న గట్స్ మనకున్నప్పుడు దాన్ని మనం డెలివర్ చేయగలగాలి. ఓకే. అండ్ ఐ థింక్ ఎఫర్ట్, వీ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. దట్స్ మై బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ Have to gain that అర్హత. యా 100%. మ్మ్. బాగానే అడిగేస్తున్నాం, Yeah. కష్టపడాలి కదా మరి. Yeah. 100%. Yes.